गं गणपतये नमः। श्रीगुरुभ्यो नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं। राम 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 श्रीराम शरणं मम श्रीराम शरणं मम श्रीराम शरणं मम। भवानि 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 अम्मलगन्नजम्म मुगुरम्मलमूलपुटम्म चालपेद्दम्म सुरारुलम्म कडुपारडिबुच्चिनजम्म तन्नुलो नम्मिन वेल्पुटम्मल मనంబులనుండెడిజమ్మ दुर्ग मायम्म कृपाब्धिजिच्युत महत्व कवित्व पटुत्व संपदल कृपाब्धिजिच्युत महत्व कवित्व पटुत्व संपदल अंब पाहि जगदंब पाहि। श्रीगुरुभ्यो नमः। श्रीमन्नारायणाय नमः। परम पावनమైన భాగవత సభకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు మనం దత్తాత్రేయుడి యొక్క చరిత్రతో శ్రీమద్ భాగవతాన్ని ప్రవచనాన్ని ఆరంభించుకుంటాం. కొంతమంది అంటారు దత్తాత్రేయుడి గురించి భాగవతంలో చెప్పబడలేదండి, ఇదంతా కల్పనగా కొంతమంది అనుకుంటున్నారు అన్నారు. అలాంటి వాళ్ళకి చతుర్థ స్కంధంలో వ్యాసుడు చెప్పిన విషయాలు చదివితే విషయం అంతా కూడా అర్థమవుతుంది. నిన్నటి నాడు మనం యజ్ఞవరాహమూర్తి యొక్క వైభవం మొత్తాన్ని అనుకున్నాం కదండి. సృష్ట్యాదిలో బ్రహ్మగారు అనేక మంది ఋషుల్ని సృష్టించి వారందరి ద్వారా కూడా ఈ సృష్టిని విస్తృతపరచాలి అని ప్రయత్నించారు. అందులో భాగంగానే మరీచి, కశ్యపుడు, అంగిరసుడు, దక్షుడు మొదలైన అందరి చేత కూడా సృష్టిని విస్తరింపజేస్తూ ఉన్నారు. అదే క్రమంలో అత్రి మహర్షి గారిని కూడా సృష్టి చేయమని ప్రేరణ చేశారు. అత్రి మహర్షి గారిని సృష్టి చేయమని ప్రేరణ చేయగానే అత్రి మహర్షి తపస్సును సాధనముగా ఎన్నుకొని సృష్టి చేయదలిచారు. మనమైతే సహజంగా మరో మార్గాల్ని అన్వేషిస్తాం సంతానం కోసం. కానీ ఋషులైన వాళ్ళు ఎప్పుడూ కూడా తపస్సు చేతనే దేన్నైనా సాధించాలని గట్టి సంకల్పంతో ఉంటారు. తపసా సాధ్యతే సర్వం అనే మాటని గట్టిగా నమ్ముతారు. బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైన వాడు అత్రి మహర్షి. ఆయన సాక్షాత్తు మానసపుత్రుడు కదా. అలాంటి ఆయన బ్రహ్మగారి ఆదేశాన్ని తీసుకుని వృక్షం అనేటువంటి కులపర్వతానికి వెళ్ళారు. అంటే శ్రేష్టమైనటువంటి పర్వతం. అది ఎంతో చక్కగా అందంగా ఉన్నదట. ప్రసూన స్తబక పలాశాశోక కాననే అనేకమైన వృక్షాదులు అక్కడ ఉన్నాయి. వార్భి స్రవద్భి ఉద్ఘుష్టే నిర్వింధ్యాజా సమంతత. ఆ వృక్షమనే కులపర్వతంలో నిర్వింధ్యా నది అనే ఒక నది అనేకమైన పాయలుగా ప్రవహిస్తోంది. అటువంటి చోట ప్రాణాయామేన సంయమ్య, ముందు తన యొక్క ప్రాణములను నిగ్రహించుకొని మనో వర్షశతం ముని 100 సంవత్సరాల పాటు అతిష్ఠత ఏకపాదేన, ఒంటి పాదం మీద నిలబడి అనిల భోజన, వాయువును మాత్రమే భక్షిస్తున్నవాడై అతి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సుకి తాను సంకల్పాన్ని చెప్పుకున్నాడు. ఏమని? శరణం తం ప్రపద్యేహం య ఏవ జగదీశ్వర. ఈ సృష్టి పుట్టడానికి, నడవడానికి, లయమవ్వడానికి కారణమైనటువంటి ఏ జగదీశ్వరుడు ఉన్నాడో ఆయనని శరణం తం ప్రపద్యేహం, నేను శరణు పొందుతున్నాను. ఎందుకు? ప్రజాం ఆత్మసమాం మహ్యాం, నాకు ఆయనతోటి సమానమైనటువంటి సంతానాన్ని ఆయనే ఇచ్చుగాక. మహ్యం ప్రయచ్చదు ఇది చింతనన్. మనకు అలాంటి కోరికలు ఉండవు, అంత తపస్సు ఉండదు అనుకోండి. కానీ ఋషి కనుక అంతటి గొప్ప తపస్సు చేసి ఆ సంకల్పంతో ఉన్నట్ట. తప్యమానం త్రిభువనం ప్రాణాయామైధసాగ్నిన
నిర్గతేన మునేర్మూర్ధ్న సమీక్ష్య ప్రభవస్త్రయ తప్యమానం త్రిభువనం. ఆయన యొక్క తపస్సుకి సృష్టి అంతా కూడా క్షోభించడం మొదలుపెట్టింది. ఆయన నుండి వచ్చినటువంటి అగ్ని జ్వాలల చేత లోకమంతా దహించుకుపోతుందా అన్నట్లున్నది అని వర్ణిస్తారు. ఇక్కడ ఒక సంశయం వస్తుంది. ఎవరైనా తపస్సు చేసేటప్పుడు సరే తపస్సు వల్ల అగ్ని వస్తే వచ్చింది అనుకుందాం, వాళ్ళు ప్రాణాలను బంధించి తపస్సు చేస్తూ ఉంటే లోకానికి ఎందుకు క్షోభ కలగడం? ఆయన పాటికి ఆయన తపస్సు చేసుకుంటున్నారు. మనం అన్నం తింటూ ఉంటే ప్రపంచం మొత్తానికి కడుపు నిండుతుందా? అలా నిన్నట్లేదు కదా. మరి ఆయన తపస్సు చేసుకుంటే ప్రపంచం మొత్తానికి కష్టం ఎందుకు అని మనకి సహజంగానే సంశయం రావాలి. ఈ సృష్టిలో శక్తి అనేది విడివిడిగా ఉన్నట్లు కనబడుతూ ఉంటుంది, కానీ ఒకటే. ముందది గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాణశక్తి అనేదాన్ని విశ్వం మొత్తం ఉన్న ఒక సముద్రంగా మీరు భావన చేస్తే, అందులో ఒక అలను గట్టిగా స్పృశిస్తే సముద్రం మొత్తాన్ని స్పృశించినట్టే కదండి. సముద్రంలో ఒక అలని ముట్టుకుంటే సముద్రం మొత్తాన్ని స్పృశించినట్టే. అలాగే ఈ విశ్వం మొత్తం ఉన్న ప్రాణశక్తిని సరిగ్గా దాని మూలాన్ని పట్టుకుంటే విశ్వంలో ఉన్న ప్రాణం మొత్తాన్ని క్షోభింపజేసినట్లే. అందుకే మీరు మహాభారతంలో కృష్ణుడిని పరిశీలిస్తే స్వామి ఒక చిన్న అన్నం మెతుకు నోటి యందు ఉంచుకొని అన్ని భూతములకు తృప్తి కలుగ్గాక అన్నాడు. ఆ మాట అనగానే దూర్వాసుడికి ఎలా తృప్తి కలిగింది అంటే విశ్వమంతా ఉన్నది నేనే అని కృష్ణుడికి ఎరుక. అదేవిధంగా విశ్వమంతా ఒకే బ్రహ్మం ఉన్నది, ఒకే భగవంతుడు ఉన్నాడనే భావం మహర్షులకు కూడా ఎరుకలో ఉంటుంది. అందువల్ల వారి దేహగతంగా ఉన్నటువంటి ప్రాణం క్షోభించింది అనుకోండి, విశ్వమంతా క్షోభిస్తుంది. ఈ మాట మీరు ఎప్పుడు భాగవతం విన్నా, ఎప్పుడు ఏ పురాణాలు విన్నా ఈ సమన్వయం మీకు పనికొస్తుంది. ఎక్కడైనా ఒక రాక్షసుడు తపస్సు చేస్తుంటే అన్ని లోకాలు అట్టుడికి పోయాయి అని వస్తుంది. వారు తపస్సు చేస్తే వీళ్ళకి వచ్చిన కష్టం ఏంటి అని మనకి ప్రతిసారి సంశయం వస్తుంది. ఎందుకంటే ఉన్నదంతా ఒకే శక్తి కనుక దీన్ని జాగ్రత్తగా మనసులో ఉంచుకోవాలి. అప్సరో మునిగంధర్వ సిద్ధ విద్యాధరోరగై వితాయమా నయశస్ తదా ఆశ్రమ పతంజరు. ఈ విధంగా ఉంటూ వారు అత్రి మహర్షి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి చక్కగా ఆయన్ని ప్రార్థన చేశారు. తర్వాత త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఈ మహానుభావుడు చాలా గట్టిగా తపస్సు చేస్తున్నాడు, ఈయన యొక్క కోరికని మీరు తీర్చవలసింది అని దేవతలందరూ వాళ్ళకి చెప్పారట. అలా చెప్పగానే అత్రి మహర్షి ఏ కోరికతో తపస్సు చేస్తున్నాడో మాకు బాగా తెలుసు, మీరు వెళ్ళండి, సమయం వచ్చినప్పుడు మేము ఆయన దగ్గరికి వెళతామని దేవతలందరినీ కూడా పంపించేశారు. తర్వాత కొంతకాలానికి తత్ప్రాదుర్భావ సంయోగ విద్యోతితమనాముని ఉత్తిష్టన్నేకపాదైన దదర్శ విబుధర్షభాన్ అన్నాడు. కొంతకాలానికి మెల్లగా ఆయన సమాధి స్థితి నుండి బయటకు వచ్చి పరికిస్తూ ఉన్నట్ట మొత్తాన్ని. ఆ సమయంలో ఆయన ముందు ప్రత్యక్షమైనటువంటి త్రిమూర్తుల్ని కూడా చూశాడు. త్రిమూర్తుల్ని చూసి ప్రణమ్య దండవద్భూమౌ ఉపతస్థిర్హణాంజలి వృష హంస సుపర్ణస్థానే స్వై చిహ్నైశ్చ చిహ్నితాన్ అంటున్నారు. త్రిమూర్తుల్ని చూడగానే ముందు అత్రి మహర్షికి కళ్ళు పనిచేయలేదట. ఎందుకంటే వాళ్ళ యొక్క తేజస్సు అంతలాగా ఉంది. ఆ తేజస్సులో కూడా ఒకరు వృషభ వాహనం మీద, ఒకరు గరుడ వాహనం మీద, ఒకరు హంసవాహనం మీద వచ్చినటువంటి మూర్తుల్ని లీలగా దర్శించాట. దర్శించి అనేక విధాలుగా వారిని స్తుతి చేశాడు. చేతస్తత్ ప్రవణయుంజన్ అస్తావీత్ సంహదాంజలి శ్లక్ష్ణడా సుక్తడా వాచ సర్వలోక గరీడస. ముల్లోకాలలో ఉత్తములైనటువంటి వాళ్ళు సర్వలోక గరీడస. వారికంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. మనం దేవతలు అంటాం, వాళ్ళు దేవాదిదేవులు అని అంటూ ఉంటాం. వాళ్ళు ముగ్గురే కారణమైనటువంటి వాళ్ళు. అత్రి మహర్షి వారిని చాలా స్తుతి చేసి ఆయనకే అర్థం కాక ఒక ప్రశ్న అడుగుతాడు ఆ త్రిమూర్తుల్ని. ఈ ప్రశ్న వీళ్ళు చెప్పేటువంటి సమాధానం అనేది చాలా కీలకమైనటువంటిది. ఇది భాగవతానికి హృదయం అని అనదగినటువంటి విషయం. దీన్ని సరిగ్గా దృష్టిలో పెట్టుకుంటే మనం ఏ పురాణాన్ని విన్నా ఏ దేవుడు గొప్ప అనే విషయంలో కలహం చేసుకోం. ఎందుకంటే ఇది త్రిమూర్తులు చెప్పినటువంటి తీర్పు కనుక. అత్రి మహర్షి అడుగుతున్నారు, విశ్వోద్భవస్థితిలజేషు విభజ్యమానై మాయా గుణైరనుయుగం విగృహీత దేహా తే బ్రహ్మ విష్ణు గిరిశా ప్రణతోస్మ్యహం వః తేభ్యః క ఏవ భవతాం ఇహోపహూతా. ఓ త్రిమూర్తులారా, భగవానుడు తన మాయాశక్తి సహాయంతో
సాత్విక గుణాన్ని స్వీకరించిన వాడే విష్ణువుగా ఆవిర్భవించి ఈ లోకంలో వ్యవహారం చేస్తాడు. రజోగుణాన్ని స్వీకరించి బ్రహ్మగా కనబడతాడు. తమో గుణాన్ని స్వీకరించి రుద్రుడిగా కనబడుతూ ఉంటాడు. మీ ముగ్గురులో నేను ఒక్కళ్ళనే పిలిచాను, జగదీశ్వరుణ్ణి పిలిచాను. కానీ మీరు ముగ్గురు నా దగ్గరకు వచ్చారు కదా, నేను పిలిచిన ఈశ్వరుడు మీ ముగ్గురులో ఎవరు అని అడిగాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి. తమోగుణం అంటే సహజంగా దానికి అర్థం ఏంటి అంటే నిద్ర, బద్ధకం, ఆలస్యం, కోపం, ప్రమాదం ఇవన్నీ ఉంటే వీటన్నిటినీ తమోగుణం అని అంటూ ఉంటాం. కానీ సృష్టి చివరి దశలోనూ సృష్ట్యాదిలోనూ ఆవిర్భవించిన తమస్సును అట్లాంటి తమోగుణం అని చెప్పకూడదు. దాన్ని నివృత్తి అని అంటారు. ఈ నివృత్తిని స్వీకరించేటువంటి వాడు పరమేశ్వరుడు. నివృత్తి అంటే ప్రాణులన్నిటినీ కూడా ఆయనలోకి తీసుకోవడం. మనలో ఉండేటువంటి తమస్సుని పరమేశ్వరుడికి అంటగట్టడం అనేది సరైన విధానం కాదు. మీకు అంతగా ప్రమాణము ఎవరైనా కావాలి అనుకున్నట్లయితే మనకి పాతూరి సీతారామాంజనేయులు గారిని వారు మహానుభావులు మత్స్యపురాణాన్ని తెలుగులో రచించారు. దానికి ముందు ఒక మంచి ఉపోద్ఘాతంలో పురాణం ఇలా ఉంటుంది, దీని యొక్క పరిభాష ఇది అంటూ రచించారు. మీరు దానిలో చూస్తే చాలా చక్కగా విషయాలన్నీ అర్థమవుతాయి. ఏకో మయేహ భగవాన్ వివిధ ప్రధానై చిత్తీకృత ప్రజననాడ కథన్నుయూజం. మీలో ఆ ముగ్గురులో ఎవరయ్యా అని అడగగానే అప్పుడు ఇతితస్య వచశ్రుత్వా త్రడస్తే విబుధర్షభా, దేవతల శ్రేష్ఠులైనటువంటి ఆ ముగ్గురు ప్రత్యాహు శ్లక్ష్ణడా వాచ, మధురమైనటువంటి వాక్కుతో సమాధానం నవ్వుతూ చెప్తున్నారట. దేవా ఊచుహు యథా కృతస్తే సంకల్ప భావ్యం తేనైవ నాణ్యథ. ఓ అత్రి మహర్షి, నువ్వు ఎలాగైతే సంకల్పం చేశావో అది అలాగే జరిగి తీరుతుంది, ఇంకొకలా జరగడానికి వీలు లేదయ్యా. ఎందువలనగా నీవు సత్య సంకల్పుడవు. సత్సంకల్పస్యతే బ్రహ్మన్ యద్వై ధ్యాడతి తే వయం. నువ్వు అడిగావు కదా మా ముగ్గురులో జగదీశ్వరుడు ఎవరు అని. నువ్వు మనసు పెట్టి ఏ బ్రహ్మాన్ని ధ్యానం చేశావో మేమే ఆ ఒక్కటి అని చెప్పారు త్రిమూర్తులు ముగ్గురు కలిసి. ఇంకేం కావాలండి ప్రమాణం? మేము ముగ్గురు ఒకటే అని చెప్పారు. చెప్పి అథ అస్మదంశభూతాస్త ఆత్మజాలోక విశ్రుతా భవితారోంగ భద్రంతే విస్రప్స్యంతి చ తే దశః. నీకు మా అంశలతో ముగ్గురు కొడుకులు కలుగుతారు. ఈ ముగ్గురు కొడుకులు కూడా నీ కీర్తిని జగద్విదితం చేస్తారు సుమా. నీకు మంగళమవ్వాలి. ఏవం కామవరం దత్వా ప్రతిజగ్ముహు సురేశ్వరా స భాజితా తజోసమ్యక్ దంపత్యో మిషతోస్తతః. అత్రి మహర్షి అలా చూస్తూ ఉండగానే వరాన్ని ఇచ్చి అంతర్ధానమైపోయారు త్రిమూర్తులు. అలా అంతర్ధానమైన తర్వాత సోమోభూత్ బ్రహ్మణాంశేన, బ్రహ్మ యొక్క అంశ చేత సోముడు ఆవిర్భవించాడు, అంటే చంద్రుడు. తర్వాత దత్త విష్ణోస్తు యోగవిత్, విష్ణుమూర్తి యొక్క అంశ చేత శ్రీ దత్తాత్రేయుల వారు జన్మించారు. దుర్వాసాహ శంకరస్యాంశ, శంకరుడి యొక్క అంశ వల్ల దుర్వాసుడు జన్మించారు. దుర్వాసుడి యొక్క గొప్పతనం ఏమిటి అంటే దుర్వాసుడు దత్తాత్రేయుడు ఈ ఇద్దరూ కూడా కలియుగంలో కూడా ఎల్లప్పుడూ సంచారం చేస్తూ ఉంటారు. మీరు మాస్టర్ రామగారి చరిత్ర చదివితే ఆయన ఉజ్జయిని క్షేత్రంలో తపస్సు చేసే కాలంలో ఆయన వెనకాల ఒక పిచ్చివాడు తిరుగుతూ పలకరించేట. ఆయన అనుకున్నాడు నిజంగానే పిచ్చివాడేమో అనుకున్నాడు. కానీ ఎంతైనా యోగీశ్వరులు. మాస్టర్ రామగారు అంటే సామాన్యులు కాదు కదండి. లివింగ్ విత్ హిమాలయ మాస్టర్స్ ఆయనే కదా రచించింది. ఆయన అనుభవాలన్నీ అందులో ఉన్నాయి. వారు చెప్తారు. అలా పిచ్చివాడు అనుకున్న తర్వాత కొంతసేపటికి తెలివి తెచ్చుకుని అలా వెతుక్కుంటూ ఒక చెట్టు కింద చూస్తే ఆ పిచ్చివాడు చిన్ముద్రలో ఉన్నాడు ధ్యానం చేసుకుంటూ. ఆయన వెనకాల అమితమైనటువంటి దైవీ తేజస్సు ఒకటి కనబడుతున్నదట. దాన్ని చూసినప్పుడు ఆయన నమస్కారం చేసి, అయ్యా మీలాంటి పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు ఏదైనా నేను తీసుకురావాలి, ఏమీ తీసుకురాలేదు, మన్నించండి అన్నారట. అంటే లోకానికి ఉపకారం చెయ్యాలి అనే బుద్ధి ఉన్నవాడిని నేను శిక్షించను సుమా అని చెప్తారు ఆయన. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసండి, దూర్వాసుడికి చాలా కోపం ఎక్కువ అని మాట్లాడుతుంటారు కదా, ఆయన యొక్క ఆంతరంగికమైన గుణాన్ని చెప్తున్నా. ఆయన కోపాన్ని ప్రకటిస్తాడు తప్ప నిజమైనటువంటి కోపి కాదు. దుర్వాసుల వారు అట్లాంటి వారు. ఆయన దత్తాత్రేయమూర్తి. కలియుగంలో దత్తాత్రేయుడు, హనుమ, వినాయకుడు, లలిత అమ్మవారు ఈ నలుగురు కూడా చాలా తొందరగా కటాక్షించేటువంటి దేవతలు అని ఉపాసనా శాస్త్రంలో
చెప్పబడినటువంటి విషయం. సరే, విషయం పక్కకి వెళ్తుంది అనుకోండి. ఇలాగ దుర్వాసుడు శంకరుడి యొక్క అంశగా జన్మించారు. విష్ణుమూర్తి దత్తాత్రేయుడిగా ఆవిర్భవించాడు. మనం ఈనాటికి కూడా గాన్గాపూర్ లాంటి క్షేత్రాల్లో మహిమని చాలా వైభవంగా దర్శింపవచ్చును. ఇక ఇక్కడ నుంచి అంగిరసుడి యొక్క అంటే అంగిరో ప్రజాపతి యొక్క సృష్టి విస్తారం అంతా కూడా చెబుతాను. ఆయన ఏ విధంగా సృష్టి చేశాడని చెబుతూ అనేకమైనటువంటి ఋషులు ఏ విధాలుగా తపస్సులు చేసి ఎంత సృష్టి చేశారో ఒక్కొక్కటిగా చెబుతూ వస్తారు. ఇంతవరకు మనం దత్తాత్రేయుడి యొక్క ఆవిర్భావాన్ని తలుచుకున్నాం. అసలు ఈ ఘట్టాన్ని నేను ఇప్పుడు కావాలనియే చెప్పడం. ఎందుకంటే దత్త భగవానుడు ఆయన యొక్క జన్మం అనేది సప్రామాణికమా అప్రామాణికమా అనే విషయంలో చాలామంది వాదనలు చేస్తున్నారు. దత్తుడంటే అవైదికమైన దేవత అనేటువంటి భాషణ కూడా చేస్తున్నారు. కనుక నేను ఈ విషయాన్ని మీకు చెప్పడం జరిగింది. ఈ భాగవతాన్ని ఎవరెవరికి చెప్తున్నారు? పరంపర మీకు తెలుసు కదా. మైత్రేయుడు విదురుడికి బోధిస్తున్నాడు. నాయన, సృష్టి క్రమంలో ఒక్కొక్క ఋషి ఒక్కొక్క విధంగా దీన్నంతా విస్తృతపరుస్తున్నారయ్యా. అందులో భాగంగానే దక్ష ప్రజాపతి అనేక మంది తన పుత్రికల్ని కశ్యపుడు మొదలైనటువంటి ప్రజాపతులకు ఇచ్చి వివాహం చేశాడు. తర్వాత ఒకే ఒక్క కూతుర్ని మాత్రం పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడయ్యా. ఆమెయే సతీదేవి. అయితే సతీదేవి అప్రౌఢగానే, వయసు సంపూర్ణంగా నిండకుండానే, తనకంటూ ఒక ఆలోచించే శక్తి రాకుండగానే శివుడితో సమానమైన సంతానాన్ని కనలేక ఆమె దేహాన్ని విడిచిపెట్టింది అని చెప్పాడు విదురుడితో. ఆ మాట చెప్పగానే విదురుడు అన్నాడు, అయ్యో ఎంత పని జరిగింది. సతీదేవి అంతటి ఆమె పరమేశ్వరుడికి పత్ని అయి కూడా ఆయనతో సమానమైన సంతానాన్ని కనడలేకపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. నిజానికి ఇక్కడ ఇంతవరకు తెలుస్తుంది, కానీ శివపురాణాన్ని మీరు పరిశీలిస్తే మీకు అక్కడ ఇంకా విషయం స్పష్టంగా ఉంటుంది. దక్షుడు నిజానికి మహామాయ కోసం తపస్సు చేస్తాడు. సృష్టి రచన సామర్థ్యం నాకు కలగాలి, మహామాయమైన నువ్వు నా కడుపున జన్మించాలి, నాకు బిడ్డగా జన్మించాలని ఎంతో తపిస్తాడు. ఆ కారణం చేత అమ్మవారు ఒక షరత్తు మీద ఆయనకి బిడ్డగా జన్మిస్తారు. నేను పరమేశ్వరుడి యొక్క సొంతం, నన్ను పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేసేటట్లయితే నేను నీ ఇంట జన్మిస్తానని చెప్పింది. ఎప్పుడైతే నువ్వు పరమేశ్వరుణ్ణి ధిక్కరిస్తావో అప్పుడు నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను సుమా అనే షరతుతోనే వచ్చారు అమ్మవారు. కానీ దక్షుడు దాన్ని విస్మరించాడు. ఈ కారణం చేత ఎప్పుడైతే దక్షుడు రుద్రనింద చేశాడో అప్పుడే అమ్మవారు దక్షుడి యొక్క కూతురుగా ఉండడానికి అంగీకరించలేదు. విదురుడు అడుగుతున్నాడు, భవే శీలవతాం శ్రేష్ఠే దక్ష దుహితృవత్సల విద్వేషమకరోత్కస్మాత్ అనాదృత్య ఆత్మజాం సతీం. దక్ష దుహితృవత్సల, కూతురుల పట్ల అత్యధికమైన ప్రేమ గలవాడు ఎవరంటే దక్షుడు. ఆయన యొక్క గుణం అలాంటిది, మంచివాడు. అట్లాంటి దక్షుడైన వాడు శీలవతాం శ్రేష్ఠ, సత్పురుషులలో గొప్పవాడైనటువంటి పరమేశ్వరుడి పట్ల కస్మాత్ విద్వేషమకరోత్, ఎందువలన ద్వేషాన్ని చేశాడయ్యా. అనాదృత్య ఆత్మజాం సతీం, తన యొక్క కూతుర్ని నిరాదరణ చూపి పరమేశ్వరుడి పట్ల ఎందుకంత ద్వేషాన్ని పెంచుకున్నాడు అని ప్రశ్న వేశాడు. ఇంకా కస్తం చరాచర గురుం నిర్వైరం శాంత విగ్రహం ఆత్మారామం కథం ద్వేష్టి జగత దైవతం మహత్. జగత దైవతం మహత్, గొప్పదైనటువంటి దైవం ఎవరంటే పరమేశ్వరుడు కదా. జగత మహత్ దైవం ఆయన, జగత్తుకి గొప్ప దైవమే. నిర్వైరం, ఎవరి యందు వైరం లేనివాడే, శాంత విగ్రహుడే, తన యందు తానే రమించేటువంటి గుణం గలవాడే. అటువంటి ఆత్మారాముడైన పరమేశ్వరుణ్ణి కస్తం ద్వేష్టి, ఎవడైనా ఎందుకు ద్వేషిస్తాడు? అట్లాంటి దక్షుడు ఇంత గొప్ప పరమేశ్వరుని ఎందుకు ద్వేషించాడు? ఏతదాఖ్యాహిమే బ్రహ్మన్, ఓ బ్రహ్మజ్ఞాని అయిన మైత్రేయ మహర్షి, ఈ కథ చాలా చిత్రంగా ఉన్నదయ్యా. జామాతు శ్వశురస్య చ, మామ అల్లుళ్ళ ఈ గొడవ నాకు వినాలని కుతూహలంగా ఉన్నదన్నాడు. అంతటి వాడికి కూడా గొడవ వినాలంటే కుతూహలంగానే ఉంటుంది. మళ్ళాగే జామాతు శ్వశురస్య చ విద్వేషస్తు జతఃప్రాణాం స్తత్యజే దుశ్చజాన్ సతి. పోనీ గొడవ అయితే అయిందనుకుందాం, కూతురు ప్రాణములు తీసుకునేంతగా అంత పెద్ద గొడవ ఏం జరిగిందయ్యా అని ప్రశ్న వేస్తే మైత్రేయ మహర్షి చెప్తున్నారు, పురా విశ్వసృజాం సత్రే సమేతా పరమర్షజ తథా అమరగణా సర్వే సానుగా మునయోగ్నజ. పురా అంటే ప్రాచీనమైన కాలంలో అని అర్థం. మనం లెక్కగట్టడానికి వీల్లేదు. అలా ఏనాడో ప్రాచీనమైన కాలంలో
విశ్వసృజాం సత్రే, బ్రహ్మగారి నుంచి ఆవిర్భవించిన ఈ ప్రజాపతులైన ఋషులున్నారే, వీళ్ళందరూ ఒక సత్రయాగం చేస్తున్నారు. ఆ సత్రయాగానికి అందరూ ఆహ్వానింపబడ్డారు. అక్కడికి అమరగణములన్నీ వచ్చాయి, గొప్ప గొప్ప మునులందరూ వచ్చారు, అగ్నులు వచ్చారు. అగ్నులు కూడా సృష్ట్యాదిలో జన్మించారు తెలుసా అండి. అగ్నికంటూ ఒక వంశం ఉన్నది, ఒక సంతతి ఉన్నది. ఆ విధంగా అగ్నులందరూ కూడా రూపాలు ధరించి ఆ యజ్ఞానికి వచ్చారు. తత్ర ప్రవిష్టం వృషడ దృష్ట్వార్కమివరోచిష. ఆ సభ ఎలా ఉంటుంది మనం భావిస్తేనే, ఒక పక్క అందరూ ప్రజాపతులు ఉన్నారు, బ్రహ్మ పరమేశ్వరుడు అక్కడ ఉన్నారు, దివ్యమైనటువంటి దేవతలందరూ ఆ సభలలో ఆసీనులైన ఉన్నారు. అప్పుడు అర్కమివ రోచిష, సూర్యుడి వలె వెలిగిపోతూ ఒక మహానుభావుడు ఆ సభలోకి ప్రవేశించాడు. ఆయన తేజస్సుతో దేవతల యొక్క తేజస్సులు కూడా తగ్గిపోయాయట. ఆ మహానుభావుడు అంటే ఎవరో కాదు, దక్షుడే. అంత గొప్ప తేజస్వి దక్షుడు. భ్రాజమానం వితిమిరం కుర్వంతం తన్ మహత్సద. మనకి ఇతరుల్లో మనకంటే గొప్ప తేజస్సు ఉందని ఎలా తెలుస్తుందో తెలుసా అండి. వాళ్ళని చూడగానే అప్రయత్నంగా మనం లేచి నిలబడతాం. అంటే ఏదో ఒక తేజస్సు మనల్ని ఆకర్షిస్తుంది. అలాగా దక్షుడు సభలోకి రాగానే ఆయన తేజస్సుతో పరాభూతులై ఋషులందరూ తమకు తెలియకుండానే లేచి నిలబడ్డారట. అట్లాంటి తేజోవంతుడు ఆయన. సదసస్పతిభిర్దక్ష భగవాన్ సాధు సత్కృత. అక్కడున్న అందరి చేత కూడా ఈ దక్ష ప్రజాపతి సత్కరింపబడ్డాడు. అజం లోకగురుం నత్వా నిషసాద తదాజ్ఞజ. అజం అంటే బ్రహ్మదేవుడు, లోకములకు వేదములకు అన్నిటికీ గురువు కదా బ్రహ్మదేవుడు. ఆయన ఆశీర్వదించగా ఆయనకు నమస్కారం చేసి ఆసనం మీద కూర్చున్నట్ట. కానీ ఇక్కడే వచ్చింది అసలైనటువంటి చిక్కు. కూర్చోగానే మాట్లాడుతున్నాడు. ప్రాంగ్ నిషణ్ణం మృడం దృష్ట్వా. మృడ అంటే ఎవరు? పరమేశ్వరుడు, మంగళప్రదుడు. ఆయన్ని చూసేట. చూసి నామృష్యత్తదనాదృత, అనాదరమైనటువంటి చూపుతో కాల్చేస్తున్నాడా అన్నట్లుగా చూస్తూ ఉవాచ వామం చక్షుర్భ్యాం అభివీక్ష్య దహన్నివ. కాల్చేస్తున్న చూపులతో ఈ విధంగా అంటున్నట్ట. శృణుతాం బ్రహ్మర్షజో మే సహదేవా సహాగ్నడ. ఓ బ్రహ్మర్షుల్లారా, దేవతల్లారా, అగ్నుల్లారా, మీరందరూ నేను చెప్పే మాట వినండి. సాధూనాం బ్రువతో వృత్తం. నేను సాధువుల యొక్క నడవడిక గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఏమంటున్నాడు? సాధువుల నడవడిక గురించి నేను చెప్తున్నాను అంటున్నాడు. అంతే తప్ప నా జ్ఞానాన్నజ మత్సరాత్, నేనేదో అజ్ఞానంతో మాట్లాడుతున్నాను, లేకపోతే ఒకడంటే పడక మాట్లాడుతున్నాను అని అనుకోవద్దు. మాట్లాడేది అదే, కానీ అలా నేను మాట్లాడడం లేదు సుమా అంటూ చెప్తున్నాడు. అయంతు లోకపానానాం యశోఘ్న. పరమేశ్వరుణ్ణి చూసి మొట్టమొదటి మాట ఒక పౌరుషమైన వాక్యాన్ని విడిచిపెట్టాడు దక్షుడు. అయం వీడు లోకపాలానాం యశోఘ్న, లోకపాలకులైన దేవతలకి కీర్తిని చెడగొట్టేటువంటి వాడయ్యాడు సుమా. నిరపత్రపహ, సిగ్గులేనటువంటి వాడు అవుతున్నాడు అన్నాడు. ఇక్కడ శ్రీధరస్వామి వారు, వంశీధర స్వామి వారు గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు చెప్తారు. అది చాలా అద్భుతంగా ఉంటాయి. లోకపాలానాం యశోఘ్న. అమ్మవారు పరమేశ్వరుణ్ణి దక్షుడు తిడుతుంటే భయపడిందట సరస్వతి అమ్మవారు. అయ్యో, ఈ దక్షుడి నోటి నుండి నేను ఉండి సాక్షాత్తు ఈశ్వరుణ్ణి తిట్టాలా అని దక్షుడు ఏ పౌరుషమైన మాట మాట్లాడుతున్నాడో అందులో పొగర్త వచ్చేలాగా చేశారట సరస్వతి అమ్మవారు. ఈ తిట్లలో అలా అంటే అంతరార్థం ఉన్నది, అదే తెలుసుకోవాలి. లోకపాలానాం యశోఘ్న అన్నాడు కదా, అయం వీడు, ఈ పరమేశ్వరుడు లోకపాలక యొక్క కీర్తిని చెడగొట్టిన వాడవుతున్నాడు. దీనికి వ్యాఖ్యానం చెప్తూ ఒక మాట అంటాడు. ఒకానొకప్పుడు అందరు లోకపాలకుల్ని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పరాభూతుని చేశాడు పరమేశ్వరుడు. సూర్యుడు ఒక రాక్షసుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆ రాక్షసుడికి పరమేశ్వరుడు అభయం ఇచ్చాడు. పరమేశ్వరుడు అభయం ఇచ్చాడని తెలిసి కూడా ఆ రాక్షసుడిని ఓడించడానికి సూర్యుడు వెళ్ళాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆయనతో యుద్ధానికి వెళ్తే సూర్యుడు తప్పించుకుని కాశీలో వెళ్ళి లోలార్కుడు అనే పేర సుప్రతిష్ఠితుడు అయ్యాడు. సూర్యుడు దిక్పాలకుల్లో అలా వాళ్ళే కదా గొప్పవాళ్ళలో. ఆ సూర్యుడు మొదలైనటువంటి వాళ్ళని జయించాడు. తన యొక్క బలం చేత వారి బలాన్ని నిగ్రహించినవాడు. అలాగే ఒకానొకప్పుడు యక్షుడై యక్షస్వరూపంలో దేవతలందరూ గొప్ప బలంతో గర్వంతో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క బలాన్ని హరించినటువంటి వాడు. ఉపనిషత్తులో మనకి కథలు కూడా ఉన్నాయి. దేవతలందరూ కూడా రాక్షసుల మీద యుద్ధాన్ని జయించామనేటువంటి
గట్టి గర్వంతో ఉన్నప్పుడు స్వర్గం యొక్క వాకిలి ముందు ఒక మహాభూతం వలె పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆయన ఎవరు అనేది వారు గుర్తించలేకపోయారు. ఇంద్రుడు అన్నాడు, ఒక్కొక్కరిని పంపిస్తూ వెళ్ళి చూసిరమ్మన్నాడు. అగ్నిని పంపించాడు. అగ్నిని పంపిస్తే నువ్వెవరు ఇంత మహాభూతంలా ఉన్నావంటే, నువ్వెవరు అని అడిగాడు ఆయన. నేను అగ్నిని, ఈ సమస్త లోకాన్ని దహిస్తానన్నట్ట. అయితే ఏది, ఒక గడ్డి పరకని దహించని ఒక గడ్డి పరక అక్కడ పెడతాడు. ఆ ఒక గడ్డి పరకను కూడా అగ్ని దహించలేడు. ఇక అలాగే అందరి గురించి మనం అర్థం చేసుకోవాలి. వరుణుడు తడపలేడు. ఈ విధంగా ఎవరేని వారి యొక్క పరాక్రమాన్ని చూపించలేరు. అప్పుడు ఇంద్రుడు తెలివి తెచ్చుకుని, ఓహో వచ్చినటువంటి వాడు మనకంటే ఘనుడని ఎరిగి పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. ఆయన చెప్తాడు, గర్వం కూడదు నాయన అని అప్పుడు ఉపదేశం చేస్తారు. ఈ విధంగా లోకపాలకుల కీర్తిని కూడా మించిపోవడం చేత వాళ్ళ కీర్తిని చెడగొట్టినవాడు అని అర్థం. కానీ వినడానికి ఎలా ఉంటుందంటే, లోకపాలకుల కీర్తిని సర్వనాశనం చేసేవాడు అనే భావం కనబడుతున్నది. సద్భిరాచరతి పంథ ఏన స్తబ్ధేన దూషిత అంటున్నాడు. ఈ స్తబ్ధుడు అంటే గర్వం కలిగిన వాడు అని అర్థం సంస్కృతంలో. స్తబ్ధ అంటే గర్విష్ఠి అని, అలాగే ఏ పని చేయకుండా కూర్చునేటువంటి వాడు. స్తబ్ధగా ఉంటావేమిట్రా అని అంటూ ఉంటారు తెలుగులో. అలా రెండు రకాలైన అర్థాలు ఉన్నాయి. ఈయన సత్పురుషుల ఆచారం అంతా పొగరుబోతుతనంతో ధ్వస్తం చేస్తున్నాడు సుమా అని తిట్టులో ఉన్నటువంటి అర్థం. కానీ దీనికి అంతరార్థం ఏమిటంటే, ఈ శివుడు అన్ని భూతములకి ఆత్మ అవ్వడం చేత స్వయంగా తాను అందరి వలె తిరుగుతూ కర్మ చేయవలసినటువంటి అవసరం లేదు. ఈయన కేవలం ఆత్మారాముడై ఉండేటువంటి వాడు అని దీనికి అర్థం. ఇంకను ఏషమే శిష్యతాం ప్రాప్త యన్మే దుహితురగ్రహీత్ పాణం విప్రాగ్నిముఖత సావిత్ర్యా ఇవ సాధువత్. దక్షుడు అంటున్నాడు, ఈ పరమేశ్వరుడు ఉన్నాడే, ఇతడు సత్పురుషుడిలాగా విప్రులు అందరి ఎదుట అగ్నిసాక్షిగా నా కూతురుని గ్రహించాడు. ఎలాగో తెలుసా, బ్రాహ్మణుడు సావిత్రిని గ్రహించినట్టుగా, అంటే గాయత్రి మంత్రోపదేశాన్ని గ్రహించినంత పవిత్రంగా సాధువు వలె నటించి నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. అంటే నన్ను మోసం చేశాడు అని అంటున్నాడు. దీనికి లోపల ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, నేను సత్పురుషి వల్లే కనబడతాను, కానీ దక్షుడనైనటువంటి నేను సత్పురుషుణ్ణి కాదు సుమా. అందువలననే ఇట్లాంటి మహానుభావుడికి నేను నా కూతుర్ని ఇస్తున్నాను అనడానికి సాక్ష్యంగా అంతమంది ముందు నేనే నా కూతుర్ని ఇచ్చాను తప్ప ఈయనకి అమ్మవారిని ఇవ్వడానికి నేను తగినవాడనా అని ఈ శ్లోకమునకు అర్థం. ఇంకను గృహీత్వా మృగశాపాక్ష్యా పాణిం మర్కటలోచన ప్రత్యుత్థానాభివాదార్హే వాచాప్యకృతనోచితం. కోతి కన్నులు కలిగినటువంటి ఈ శివుడున్నాడే, అంటే వంకర కళ్ళు ఉంటాయి కదా, కోతి కళ్ళ లాంటి కళ్ళు ఉన్నటువంటి ఈ శివుడు లేడి కళ్ళు ఉన్నటువంటి నా కూతురైనటువంటి సతీదేవిని గ్రహించాడు కదా. ఇది సరైనటువంటి విధానమేనా? ఏదో బ్రహ్మగారు చెబితే ఇచ్చాను తప్ప లేకపోతే నేను ఇతనికి ఇచ్చేవాడిని కాదు అన్నట్ట. కానీ దీనిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, కోతులు చాలా చంచలంగా ఎలా ఉంటాయో అలాగే విషయాల పట్ల పరిగెట్టేటువంటి నాలాంటి వాడు పరమేశ్వరుడికి ఇవ్వగలిగేటువంటి వాడా? అలాంటి స్థాయి అనేది మాకు లేదు సుమా అని దీని లోపల ఉన్నటువంటి అర్థం. ఈ మహానుభావుడు నాకు సత్కారం చేయాల్సిన అవసరం లేదు అని లోపల అర్థం ఉన్నప్పటికీ ఈ విషయం దక్షుడికే తెలియలేదట. ఆయన తిడుతున్నాడు కేవలం, కానీ ఈ వాక్కుల్లో అలాంటి అర్థం ఉన్నదన్నాడు. లుప్త క్రియాజాశుచరే మానినే భిన్న సేతవే అనిచ్ఛన్నప్యదాం బాలాం శూద్రాజే భోషతీంగిరం. అనర్హుడికి వేదమును ఉపదేశం చేసినట్లుగా నేను నా కూతుర్ని ఈ రుద్రుడికి అప్పచెప్పాను సుమా అని పరిపరి విధాలా నిందిస్తూ ఉన్నట్ట. ఇంకను ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైర్భూతగణైర్వృత అటతి ఉన్మత్తవన్నగ్న వ్యుప్తకేశ హసన్ రుదన్ను. జడలంతా విరబోసుకుని తిరుగుతూ ఉంటాడు, అంతటా సంచారం చేస్తూ ఉంటాడు, ప్రేతాదులతోనూ భూతాదులతోనూ ఉంటాడు ఈ పరమేశ్వరుడు అంటున్నాడు. అంటే దానికి ఒక్కొక్క దానికి ఒక్కో మాట చెప్తున్నాడు. అన్ని భూతముల్లోనూ ఆయనే ఉండడం చేత ఆయనే నవ్వుతున్నాడు, ఆయనే ఏడుస్తున్నాడు. అలాగే మొత్తం తానే వ్యాపించి ఉండడం వల్ల కేశములు విరబోసుకుని ఉన్నాడు. అంటే ఆకాశమునే కేశములుగా కలిగిన వాడు అని అర్థం. అటతి అంటే అంతటా సంచరించేటువంటి వాడు ఆ పరమేశ్వరుడే. దిశములతో జుట్టు విరబోసుకుని ఉంటాడు అంటే ఒక దేహం కాదు కదా ఆయనకి వస్త్రం కట్టడానికి, సమస్త దేహములు ఆయనవే గనుక ఆయనకి ప్రత్యేకమైనటువంటి వస్త్రమే అక్కర్లేదయ్యా. చితాభస్మ కృతస్నాన శివాపదేశ అశివ మత్త మత్తజనప్రియ.
నిన్ననే అనుకున్నాం, చితాభస్మం ఎందుకు పూసుకుంటాడు, పుర్రెలమాల ఎందుకు వేసుకుంటాడు అనే విషయాలు అనుకున్నాం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.